అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. సింహరాశి వారికి ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఆకుపైన దీపం పెట్టాలి. ఖచ్చితంగా సాయంత్రం 6:25 తర్వాత ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం 100% కూడా మీకు లభిస్తుంది. అయితే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా లభించి శ్రీరామ వారి అనుగ్రహంతో మీరు జీవితంలోనే ఇంకా ముందుకు సాగిపోవాలి అని మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. శ్రీరాముల నవమి అనేది ఉగాది తర్వాత వచ్చేటువంటి అతిపెద్ద పండగ. ఈ పండగని భారతీయులు ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విలేజ్లోనైనా సరే, చిన్న రామాలయంలోనైనా సరే ఎంతో ఘనంగా గొప్పగా అలంకరించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి అనుగుణంగా జరిపిస్తారు. అంతేకాదు ఆ యొక్క మహోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. సింహరాశి వారు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి. అయితే సింహరాశి వారికి గోచారం అయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. శ్రీరామనవమి రోజున సింహరాశి వారికి చాలా పాజిటివ్గా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఈరోజు వీరు ఏదైనా ప్రారంభించాలన్నా కూడా మంచి ఫలితం అయితే వస్తుంది. సింహరాశి వారికి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో పాటు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా పొందాలని అనుకుంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆదివారంతో శ్రీరామనవమి కలిసి వస్తుంది కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసి తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఎందుకంటే సింహరాశి వారికి అధిపతుడు సూర్య భగవానుడు కనుక ఈ యొక్క శ్రీరామనవమి రోజు కూడా ఆదివారంతో కలిసి వస్తుంది. తద్వారా ఈరోజు మీరు ఖచ్చితంగా ఏ పని చేసినా కలిసి రావాలి అన్న, కుటుంబ పరంగా ఈ యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది రావాలి అన్నా కానీ, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మర్చిపోకుండా శ్రీరామనవమి రోజున సింహరాశి వారు ఆద్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించండి. ఇక సింహరాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇది వరకు వీరికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలన్నా, కుటుంబ సమస్యలు కూడా తొలగిపోయి వీరికి ఘోరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలన్నా, దరిద్రం అంతా కూడా తొలగిపోవాలన్నా శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుల వారికి అభిషేకం చేసి తర్వాత తులసి మాలను సమర్పించండి. తులసి మాలను సమర్పించటం వలన స్వామివారి అనుగ్రహంతో మీకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. చెడు శక్తులు, చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకున్నటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక సింహరాశి వారు ఏదైతే ప్రారంభించాలి అనుకుంటున్నారంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు అంటే జీవితంలో ముందుకు సాగిపోయి మీకున్నటువంటి సమస్యలు తొలగించుకొని కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలన్నా స్వామివారికి తులసి మాలను సమర్పించండి. నైవేద్యంగా వడపప్పు, పానకం, చల్లిమిడిని కూడా సమర్పించండి. ఇలా వడపప్పు, పానకం, చల్లిమిడిని ఇక ఈ శ్రీరామనవమి రోజున సింహరాశి వారు మరి ఏది పనిసాన్ని అంటే 6 తర్వాత వెలిగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరికి ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి అనుగ్రహంతో డబ్బుకి కానీ లేదా ఇతర దేనికి కానీ అంటే లోటు ఉండదు. వీరికి ఏది సాధించాలనుకున్నా కూడా సరే ఆ స్వామి వారి యొక్క రక్ష అనేది ఉంటుంది. శ్రీరామచంద్రుల వారి యొక్క రక్ష అనేది ఉంటే గనక అంతకు మించినటువంటి సంతోషం మీకు ఒకటి ఉండదు అని చెప్పుకోవచ్చు.
ఇక స్వామివారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు ఇంకా రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక సింహరాశి వారు రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క కుటుంబంలో సమస్యలు లేకుండా, ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. సీతారాముల వలె మీ యొక్క చక్కటి జోడి కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే మరి స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు అంటే స్వామివారికి చాలా ఇష్టం కనుక ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో ఓమని కానీ స్వస్తిక గుర్తును కానీ వేయాలి. తర్వాత దానిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి తర్వాత అక్కడ దీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ, దీపపు కుందులో కానీ, ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, మీ దగ్గర ఉంటే విప్ప నూనెతో కానీ వెలిగించండి. ఇలా సింహరాశి వారు ఇలా దీపాన్ని వెలిగించినట్లయితే గనక ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దిష్టి దోషాలైనా సరే తొలగిపోతాయి. మీకు డబ్బును రాకుండా ఏవైతే చెడు శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయో అవి కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. చెడు శక్తులు అనేటివి మీ దరిదాపులో కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఎలాంటి దుష్ట శక్తులైనా సరే తొలగిపోయి అదృష్టం అయితే 100% కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా శ్రీరామనవమి రోజున సింహరాశి వారు సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే ఈ తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి. మరి సాయంత్రం 6 దాటిన తర్వాత ఎందుకు అంటే గనక ఆ సమయంలో వెలిగించిన దీపానికి ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ సమయంలో వెలిగించిన దీపానికి మంచి ప్రతిఫలంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక శ్రీరామనవమి రోజున స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడిని సమర్పించిన తర్వాత దానిని ఇంట్లో వాళ్ళు మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి. తర్వాత శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా సీతారాముల ఆలయానికి వెళ్ళాలి. ఇక సీతారాముల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందిన వారు అవుతారు. మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇక మీకు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది. ఏదైనా అతి పెద్ద సమస్య పట్టి పీడిస్తున్నట్లయితే అది తొలగిపోతుంది. ఇంతకీ ఈ దీపాన్ని తులసి కోట దగ్గర వెలిగించాలా, పూజ గదిలో వెలిగించాలా అని సందేహం కూడా రావచ్చు. అయితే ఈ దీపాన్ని మీ యొక్క పూజ గదిలో వెలిగించవచ్చు. ఈ దీపాన్ని పూజ గదిలో వెలిగించడం వలన మీకు ఉండే ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. మీకు స్వామివారి అనుగ్రహం అనేది 100% కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. కనుక రేపు శ్రీరామనవమి ఆదివారం రోజున మర్చిపోకుండా సాయంత్రం 6 తర్వాత ఈ దీపాన్ని శ్రీరామచంద్రుల వారి ముందు వెలిగించండి. ఇక మీకుండే ప్రతి సమస్య తొలగిపోయి అదృష్టం 100% కలిసి వస్తుంది. ఇక మీ జాతకం అనేది మారిపోతుంది. మీ దశ పూర్తిగా మారి అదృష్టం పట్టి రాజయోగం పడుతుంది. రేపు శ్రీరామనవమి రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా. కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ విధంగా ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దిష్టి దోషాలైనా సరే తొలగిపోతాయి. మీకు డబ్బును కాకుండా ఏవైతే చెడు శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయో రాకుండా అవి కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. చెడు శక్తులు అనేటివి మీ దరిదాపుల్లో కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి దుష్ట శక్తులైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది 100% కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా మాత్రం శ్రీరామనవమి రోజున సింహరాశి వారితో సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే ఈ తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి. మరి సాయంత్రం 6 దాటిన తర్వాత ఎందుకు అంటే కనుక ఆ సమయంలోనే వెలిగించిన దీపానికి ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ సమయంలో వెలిగించినటువంటి దీపానికే మంచి ప్రతిఫలంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. ఇక శ్రీరామనవమి రోజున స్వామివారికి వడపప్పు, పానకం అయితే కంపల్సరీ చలిమిడిని సమర్పించిన తర్వాత దానిని ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి. తర్వాత శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా సీతారాముల ఆలయానికి అయితే వెళ్ళండి.
సీతారాముల కళ్యాణాన్ని చూడండి. అంటే సీతారాముల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందిన వారు అవుతారు. మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇక మీకు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య అనేది తొలగిపోతుంది. అదే అతిపెద్ద సమస్య పట్టి పీడిస్తున్నట్లయితే అది కూడా తొలగిపోతుంది. ఇంతవరకు ఈ దీపాన్ని వెలిగించండి, అంతా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.